ఆలు పరాటా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు 4 బంగాళాదుంపలను తీసుకుని ఉడకబెట్టండి. పూర్తిగా కాదు, సగం ఉడకబెట్టాలి. తర్వాత 3 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. నేను ఈ కప్పుతో తీసుకున్నాను, మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. దాన్ని బాగా కలపండి. తర్వాత గోరువెచ్చని నీటిని పోసుకొని పిండిని ముద్దగా చేయండి. కొంచెం కొంచెం చల్లుకుంటూ పిండిని ముద్దగా చేసుకోవాలి. బాగా కలపండి. ఉండలు లేకుండా కలపండి. తర్వాత దాన్ని మూత పెట్టి పక్కన పెట్టండి. బంగాళాదుంపలు ఉడికాయి. బంగాళాదుంపలను తురమండి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం కారం, కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. చపాతీ పిండిని బాగా ఒత్తండి. ఒత్తి ముద్దల కింద చేయండి. పిండిని ముద్దల కింద చేయండి. నేను ఇక్కడ 2 ముద్దలే తీసుకుంటున్నాను. తర్వాత బంగాళాదుంప మిశ్రమాన్ని కూడా ఉండగా చేయండి. తర్వాత చపాతీ పిండిని గోధుమ పిండి వేసి పెట్టండి. చివర్లో ఒత్తుకోండి. చివర్లో సన్నగా ఒత్తుకోండి. మధ్యలో బంగాళాదుంప మిశ్రమాన్ని పెట్టి కవర్ చేయండి పిండి ముద్దని. తర్వాత చేతితో ఒత్తండి. ముందు కొంచెం చేతితో ఒత్తి తర్వాత చపాతీ కర్రతో ఒత్తండి. కొంచెం గోధుమ పిండి ఎక్కువైంది కదా, కొంచెం చల్లుతుంది. పైన ఒత్తండి. గట్టిగా ఒత్తకండి. తర్వాత తయారైన పరోటాని పెనం మీద వేసుకొని కాల్చుకోండి. పెనం బాగా వేడి అయిన తర్వాత పరాటాను వేయాలి. తర్వాత 2 వైపులా కొంచెం కొంచెం కాలనివ్వండి. నాకు గోధుమ పిండి బాగా ఎక్కువైంది, మీరు తక్కువ వేసుకోండి. తర్వాత ఆయిల్ రాయండి. పరోటా మీద ఆయిల్ రాయండి. వేగింది, మళ్ళీ తిప్పుకోండి. పరోటాని వెనక భాగాన్ని కూడా ఆయిల్ రాయండి. బాగా పొంగనివ్వండి. చూడండి ఎలా పొంగుతుందో. 2 సైడ్లా బాగా కాలనివ్వండి. రెండు వైపులా కాలింది. పరోటా రెడీ. ఇప్పుడు మా అమ్మాయి తిని రుచి చెప్తుంది. చాలా బాగుందంట, ఇంకొకటి వేయమని అడుగుతుంది. మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోండి.